ఆంధ్రప్రదేశ్లో మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధమవుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్న ఏపీ పోలీస్ యంత్రాంగం ఈ నేపథ్యంలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్టు ఏపీ డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో 3, 4, 5 తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలను చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో మద్యం సేవించి ఎటువంటి గొడవలు జరగకుండా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని, ఎటువంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడానికి, బాణసంచా పేల్చడానికి అనుమతి లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా గొడవలను ప్రేరేపించి తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు వార్తలను ప్రకటించినా సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పైన నిఘా కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఏపీలో కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కౌంటింగ్ సజావుగా సాగడానికి పలు చర్యలను చేపట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ నిఘా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సందర్భంగా గొడవలు చోటు చేసుకున్న జిల్లాల్లోనూ అనేక చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అదనపు బలగాలను సైతం రంగంలోకి దించారు. జూన్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిఘా కొనసాగించాలన్న కేంద్ర ఇంటెలిజెన్స్ సూచనలతో తగిన చర్యలు తీసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.